హలో. ఈరోజు స్టాక్ మార్కెట్లో అందరి దృష్టిని ఒక్క స్టాక్ తన వైపుకు తిప్పుకుంది. అదే అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ. అసలు మార్కెట్ని ఒక ఊపేసిందనే చెప్పాలి. మరి ఇంత అద్భుతమైన ర్యాలీ వెనుక ఉన్న కథేంటో కాస్త లోతుగా చూద్దామా? 19%. అది కేవలం ఒక్కరోజులో. ఇది స్టాక్ మార్కెట్లో మామూలు విషయం కాదు కదా. ఇంత భారీ జంప్ వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఇన్వెస్టర్లు ఎందుకంతలా ఎగబడి కొంటున్నారు? పదండి, ఈ విశ్లేషణలో ఆ సమాధానాన్ని వెతుకుదాం. సో ఈ ర్యాలీకి ఒక్కటే కారణం అని అనుకుంటే పొరపాటే. దీని వెనుక కొన్ని కీలకమైన పరిణామాలున్నాయి. కంపెనీ తీసుకున్న స్ట్రాటజిక్ నిర్ణయాలు ఇన్వెస్టర్లకు బాగా నచ్చాయన్నమాట. అవేంటో చూసేద్దాం. ముఖ్యంగా చూస్తే 3 విషయాలు ఈ ర్యాలీని నడిపించాయి. మొదటిది, లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ఒక పెద్ద మైలురాయిని దాటడం. రెండోది, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అంటే గిగా ఫ్యాక్టరీ గురించి ఒక క్లియర్ అనౌన్స్మెంట్. ఇక మూడోది, మొత్తం బ్యాటరీ సెక్టర్ మీద ఒక పాజిటివ్ వైబ్ ఉండటం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అమరరాజా వాళ్ళు ఆల్రెడీ టెలికాం సెక్టార్లో లిథియమయాన్ బ్యాటరీ మార్కెట్లో ఏకంగా 35% వాటాను కైవశం చేసుకున్నారు. అంటే వాళ్ళ టెక్నాలజీకి ఎంత డిమాండ్ ఉందో, మార్కెట్ మీద వాళ్ళకెంత పట్టుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యమైన వార్త. తెలంగాణలో రాబోయే గిగా ఫ్యాక్టరీలో 2027 కల్లా కమర్షియల్ ప్రొడక్షన్ మొదలవుతుందని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తు కోసం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తున్నారన్నమాట. సరే, ఈ వార్తలు ప్రకటనలు బానే ఉన్నాయి. కానీ ఏ కంపెనీకైనా అసలు బలం దాని ఫైనాన్షియల్ హెల్త్. అదే కదా ఇన్వెస్టర్లకు నమ్మకాన్నిచ్చేది. మరి అమరరాజా ఫైనాన్షియల్స్ ఎంత బలంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఈ నంబర్స్ చూస్తేనే కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటో అర్థమైపోతుంది. పీ రేషియో తక్కువగా ఉంది, అంటే లాభాలతో పోలిస్తే స్టాక్ ప్రైస్ ఇంకా రీజనబుల్గానే ఉంది. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.6%, అంటే వాటాదారుల పెట్టుబడిపై మంచి రిటర్న్స్ ఇస్తోంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అప్పులు లేని కంపెనీ. ఇవన్నీ చూస్తుంటే ఒక స్టడీ పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది కదా. ఒక్కసారి కంపారిజన్ చూడండి. అమరరాజా పీఈ జస్ట్ 18.5 ఉంటే అదే ఇండస్ట్రీ యావరేజ్ ఏకంగా 35 ఉంది. అంటే మార్కెట్లోని మిగతా కంపెనీలతో పోలిస్తే ఈ స్టాక్ ఇంకా అట్రాక్టివ్ వాల్యుయేషన్లోనే ఉందన్నమాట. ఫ్యూచర్ గ్రోత్కి ఇంకా చాలా స్కోప్ ఉందని ఇది చూపిస్తోంది. సో ఇక్కడ కీలకమైన విషయం, డెట్ టు ఈక్విటీ రేషియో. అది జస్ట్ 0.03, అంటే దాదాపు అప్పులే లేవని చెప్పొచ్చు. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ఇది ఇన్వెస్టర్లకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్ ఎలా ఉండొచ్చో అర్థం చేసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ర్యాలీ జరిగిన రోజు ట్రేడింగ్ వాల్యూమ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా 1.5 కోటి షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఇది నార్మల్ కన్నా చాలా ఎక్కువ. అంతేకాదు, స్టాక్ ఇప్పుడు 50 డే 200 డే లాంటి కీ మూవింగ్ యావరేజెస్ అన్నిటికీ పైన ట్రేడ్ అవుతోంది. ఇది స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ని, లాంగ్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్ని క్లియర్గా చూపిస్తోంది. ఈ భారీ జంప్ తర్వాత ఇప్పుడు 820 నుంచి 840 రూపాయల రేంజ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా మారింది. అంటే ఒకవేళ స్టాక్ కొంచెం కరెక్ట్ అయినా ఈ లెవెల్ దగ్గర నిలదొక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి పైకి వెళ్లాలంటే స్టాక్ ముందు ఒక హర్డిల్ని దాటాలి. అదే 930 నుంచి 950 రూపాయల మధ్య ఉన్న రెసిస్టెన్స్ జోన్. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ని కూడా స్టాక్ బ్రేక్ చేసిందంటే ఇక అందరి కళ్ళు ఆ 1000 రూపాయల మార్క్ మీదే ఉంటాయి. అదే నెక్స్ట్ సైకలాజికల్ ఇంకా టెక్నికల్ టార్గెట్. సో ఇప్పుడు దాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నీ కలిపి చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. అమరరాజా ఇప్పుడు ఒక కీలకమైన ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. ఇదే వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతోంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. అమరరాజా అంటే ఇకపై కేవలం పాత లెడ్ యాసిడ్ బ్యాటరీలు తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు. వాళ్ళు ఫ్యూచర్ ఎనర్జీ సొల్యూషన్స్లోకి, ఎనర్జీ ట్రాన్సిషన్లోకి ఒక లీడర్గా మారుతున్నారు. చివరగా ఒక్క ప్రశ్న, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ర్యాలీ కేవలం ఒక తాత్కాలిక మెరుపు మాత్రమేనా, లేక ఫ్యూచర్లో ఒక ఎనర్జీ జైంట్ పుట్టుకకు ఇది సంకేతమా? దానికి సమాధానం కాలమే చెప్పాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ అనాలిసిస్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి.